చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజల్లో హ్యాపీగా ఆనందంగా ఉంటే ఆయనకి నచ్చదు. ప్రజలు బాధపడతా ఉంటే ఆయనకి ఆనందంగా ఉంటుంది. అంటే అదొక రకమైన శాడిస్ట్. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా గతంలో ఉన్నప్పుడు వర్షాలు పడేవి కాదు, ఎండలు దారుణంగా ఎండిపోతూ ఉంది, రైతులు అన్యాయం అయిపోవటమే ఆయనకు తెలుసు. ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ లాంటివి వచ్చినా కానీ ప్రకటించినా కానీ అవి ఇచ్చేది లేదు. 2014లో ఇన్పుట్ సబ్సిడీ, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇవ్వటం జరిగింది. అలాగే సీడ్ బాకీలు కూడా, విత్తనాల బాకీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీర్చడం జరిగింది. అలా ఒకటిగా చాలా. కానీ ఇవాళ ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్నీ కూడా కంటిన్యూ చేయవలసిన అవసరం ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ దీని మీద మరి ఆపమని తెలంగాణలో అక్కడ జరుగుతూ ఉన్నాయి, ఇక్కడ ఆపేలా జరుగుతున్నాయంటే దీని మీద చంద్రబాబు నాయుడు ఎంత కసరత్తు చేసి ఉంటాడో అర్థమవుతూ ఉంది. చాలా బాధగా ఉంది. ఇవాళ చాలా మంది అడుగుతూ ఉంటే డబ్బు మనం వేసేసి ఉన్నాం, ఆసరా మన అక్క చెల్లెళ్ళకి రుణబాకి, కానీ వాళ్ళకి అకౌంట్లకు మాత్రం వెళ్ళలేదు. మనం ఇక అడుగుతా ఉన్నాం, ఇగో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని అంటున్నారు. కానీ అది ఈసీ వాళ్ళ పర్మిషన్ కోసం అడుగున్నారు. ఏదైతే రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఆల్రెడీ డబ్బు వేసున్నారు, అలాగే విద్యార్థులకు అందవలసిన విద్యా దీవెన ఆ డబ్బులు కూడా వేసున్నారు, అలాగే అక్క చెల్లెమ్మలకు అందవలసిన చేయూత అది కూడా వేసున్నారు. కొంత ఆల్రెడీ 75% అయిపోయింది, 25% వేసున్నారు. అలాగే ఆన్ గోయింగ్ స్కీములన్నీ కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉంది. ఇది కొత్తగా ఇచ్చినవి కాదు. ఏదైతే ఎలక్షన్కి ముందు నెలలో 2 నెలల్లోనూ కొత్తగా పెట్టిన స్కీమ్స్ ఉంటే వాటిని మాత్రం అలౌ చేయరు. కానీ ఇది ఆన్ గోయింగ్ పాత స్కీమ్స్ కంటిన్యూ అయ్యే పనిని ఇది ఆపించే కుట్రలో భాగం. మరి ఈసీ వారి నిర్ణయం మరి తెలంగాణలో రకంగా ఉంది, ఇక్కడ రకంగా ఉంది. తెలంగాణలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. నిన్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చున్నారు. కానీ మనకు మాత్రం ఆపేయమని చెప్పారంటే ఈ చంద్రబాబు నాయుడు ఎంత దారుణాతి దారుణంగా కుట్ర చేస్తున్నారు చూడండి. మొన్న అవ్వాతాతల్ని ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టి ఎండలో తెచ్చుకునేలా చేసి వాళ్ళు చాలా మంది పోవటం కూడా జరిగింది. మరి మనమే తట్టుకోలేకపోతున్నాం ఈ ఎండకి. అటువంటి ఎండలో అవ్వాతాతలు ఏ రకంగా ఇబ్బంది పడతారో మళ్ళీ ఇప్పుడు బ్యాంకులో పెట్టారు. బ్యాంకులో పెట్టిన తర్వాత ఇంకా అవస్థలు ఎక్కువైపోయింది. ఏ బ్యాంకులో పడిందో తెలియదు, ఏ అకౌంట్లో పడిందో తెలియదు, ఈ అకౌంట్లో లేదని డబ్బులు చెప్తా ఉంటారు. అలా చాలా మంది అవ్వాతాతలు అప్పటికన్నా ఈ బ్యాంకులో వేసిన తర్వాత ఇంకా చాలా ఇబ్బందుల పాలైపోయారు. ఎందుకంటే రొటేషన్లో ఉండవు కదా బ్యాంకులో, వాళ్ళ అకౌంట్స్ కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే సంవత్సరాల తరబడి ఉండి ఎండ్ అయిపోయినాయా తెలియక చాలా అవస్థలు పడటం జరిగింది. ఇది చాలా దారుణాతి దారుణం. దాంతోపాటు వాళ్ళ రైతులకి చేతికి కావాలి ఇప్పుడు పెట్టుబడి. నిజంటే కోతలు కోస్తున్నారు, కుప్పనూట్లు నడుస్తున్నారు. దీనికి కావలసిన చేతిలో డబ్బు ఉంటేనే కదా వాళ్ళు పెట్టుబడి పెట్టుకోవడానికి అవసరమైన టైం ఇది. మరి వాళ్ళకి అన్యాయం జరిగింది. అలాగే ఆ అక్కా చెల్లెమ్మలకి ఏదైతే చేయతుందో వాళ్ళు 75% వేసేసి 25% పెండింగ్లోని అమౌంట్ వేస్తే కూడా అట్లా కూడా ఆపించేసే కార్యక్రమం చేశారు. ఏదైతే పిల్లలకి చదువుకునే వాళ్ళకి మరి స్కాలర్షిప్ పెన్షన్లు అన్నీ కూడా అవి ఆపేయటం జరిగింది. ఇవన్నీ చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గం, హేయమైన పని. చంద్రబాబు నాయుడు పరాకాష్ట ప్రజలందరికీ కూడా తెలిసింది. ఈ చంద్రబాబు నాయుడు దుర్మార్గంతో అన్ని చేస్తానన్నాడని చెప్పి మాకు ఆయన పెట్టడు, ఆయన చేయలేదు, ఆయన టైంలో ఏ ఒక్కటి చేయలేదు. ఇటువంటి చేస్తున్న వాళ్ళని కూడా అడ్డుకుని కార్యక్రమం చేస్తున్నాడు. అప్పుడు కోర్టుల ద్వారా చాలా మాకు అందవలసినవి అందకుండా ఇళ్ల స్థలాలు కోర్టుకు వెళ్లి ఆపించి ఎన్నో కార్యక్రమాలు చేశాడు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఈసీ కంప్లైంట్లు పెట్టి రకరకాలుగా చేసి ఇట్లని ఆపించే కార్యక్రమం చేశారు. ఇది హేయమైన పని, దారుణమైన పని. చంద్రబాబు నాయుడు నేను నమ్మని ఎప్పుడు అంటుంటాం. రేపు 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు ఇంక డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏదైతే అవ్వాతాతల మరి కొడుకులు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడతా ఉన్నారు.
మనమే వాళ్ళని చూసి బాధపడతా ఉన్నాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారో. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట. ఇప్పటికైనా ఇలాంటివి మానుకోకపోతే నిన్ను ప్రజలు ఇంకా ఇప్పటికే అయిపోయావు, నువ్వు ఇంకా దారుణంగా అయిపోతావు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 అంటున్నారు. ప్రజలు కూడా 175 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు, ప్రాంతాలు, కులాలు, మతాలు అతీతంగా అందరికీ అందించే పథకాలు ఈ పథకాల్లో పెన్షన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మెజారిటీ ఉన్నారు ఇందులో, జనసేన వాళ్ళు ఉన్నారు ఇందులో, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇది అందరిది. ఇది ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకునేది కాదు ఇది. కానీ ఇటువంటి దుర్మార్గమైన పని మరి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు, వాళ్ళ రైతులు కూడా బాధపడుతున్నారు. ఇటువంటి వాడు మనకు అవసరమా అని అంటున్నారు. ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయటంలో చంద్రబాబు నాయుడు దిట్ట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు. ఆ పార్టీ కోసం మాది అత్తిరి, నన్ను కాపులే రాజకీయాల్లో తీసుకొచ్చారు. కాపులు చాలా మంది పిల్లలు పవన్ కళ్యాణ్ మీద అభిమానం మీద ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే సందర్భంలో మరి వాళ్ళ పనులు చేసుకుని సంపాదించుకునే డబ్బంతా కూడా కండవాలకి, ఫ్లెక్సీలకి, అన్నింటికి కూడా ఖర్చు పెట్టి నలుగురేసి కలిపి ఒక కారు వేసుకుని ఆయన ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి వెళ్ళిపోయి చాలా మంది సపోర్ట్ చేశారు అతనికి. అటువంటిది ఒక ఆల్ ఆఫ్ ది సడన్ మరి ఆయన జైల్లో పెట్టారని చెప్పి వెళ్ళిపోయి మద్దతు ప్రకటించేసి మేము కలిసి పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. సరే మంచిది చెప్పారు. మరి సీట్లు కూడా 50 సీట్స్ 60 సీట్స్ అనుకున్నది ఒక్కసారిగా 24 సీట్లకు పడిపోతాం. ఆ సీట్లలో కూడా తెలుగుదేశం వాళ్ళని ఎక్కువ మంది పెట్టుకోవడం జరిగింది. సరే దానికి కూడా మరి సోదరులు, కష్టపడిన పిల్లలందరూ కూడా బాధపడుతున్నారు.